గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రశ్నలు అడిగిన వారికి సమాధానాలు చెప్తామని అని చెప్పాము. కొన్ని మంచి ప్రశ్నలొచ్చినియి. ఇది ఎందుకు అలవాటు చేస్తున్నామంటే, చాలామంది నన్ను బిజినెస్ మ్యాగ్నెట్ చేయాలనుకుంటున్నారు. వ్యాపారంలో దింపాలనుకుంటున్నారు. నేను వ్యాపారంలోకి రాలేనండి. నాకు ఓపిక తక్కువ. సమయం తక్కువ. కాస్త సాధకులకు ఆవేశం ఎక్కువుంటుంది. ఒక సిద్ధి పొందాక చాలామంది అంటుంటారు, తత్వం బోధపడుతుంది అంచేత వారికి శాంతం వస్తుంది, మౌనంగా ఉంటారు అని చాలామంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఋషులకి వాళ్ళకి. ఎంత ఋషి అయినా, ఎంత హిమాలయాల్లో తపస్సు చేసుకున్న వాళ్ళకైనా, వాళ్ళ సాధనని, వాళ్ళ ఏకాగ్రతని మనం భంగపరిచినప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది. పరమేశ్వరుడు అంత వారికే కోపం వస్తుంది. భస్మం చేసేస్తుంటాడు. మనమెంత అనామకులం. అలాగే కాస్త తీవ్ర సాధన చేస్తున్న వాళ్ళకి ఉగ్రం ఎక్కువ ఉంటుంది, కోపం. నాకు ఎక్కువ ఉందని కాదు, చాలా భరిస్తాను. కానీ ఈ వ్యాపారంలోకి రాలేదు. ఎందుకంటే మాట పడలేదు. మాట పడటం అనేది కష్టం. ఒక స్థాయికి వెళ్ళాక, ఒక దైవానుగ్రహం పొందాక, మనం మాట పడటం అంటే మన దైవాన్ని మాట పడటం అనుకునేవాడు తప్పులు చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపాసకుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, నీలోకి మంత్రం ప్రవేశిస్తోంది నీ శరీరంలోకి. ఆ ప్రవేశించిన మంత్రం దేవతా స్వరూపం పొందుతున్నావు. మనిషికించి నువ్వు దేవతగా మారుతున్నావు. ఇది గ్రహించాలి. అలాంటప్పుడు ధర్మం పాటించాలి. చేసే పనుల్లో ధర్మం ఉండాలి, నీతి ఉండాలి. అలాగే మనం ఎవరికి లొంగకూడదు, వంగకూడదు. తల్లి, తండ్రి, గురువుకి తప్ప, దైవానికి తప్ప నమస్కారాలు పెట్టకూడదు. అలాగే మాట పడకూడదు. నువ్వు మాట పడుతున్నావంటే నీ దేవత మాట పడుతోందని గ్రహించాలి. అందుకని నేను వ్యాపారంలోకి రాను. అంటే చాలామంది నా నెంబర్ అడుగుతుంటారు. అహంకారం అనుకోండి, పొగరు అనుకోండి, నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు నెంబర్ ఇవ్వడం అంటే అర్థం ఏంటి? మీతో మాట్లాడాలి, 4 ప్రక్రియలు చెప్పాలి, ఏవో అవి చేయి ఇవి చెప్పాలి కానీ మీ దగ్గర డబ్బులు దోచుకోవాలి. నాకు అవసరం లేదు కదా. అలాంటప్పుడు నెంబర్ ఇవ్వడం ఎందుకు? కలవడం ఎందుకు? కలుద్దాం. కలవడానికి ఒక పీఠం పెట్టుకుంటున్నాము. ఒక పీఠం అనుకో అని నా ఉద్దేశంలో పీఠం, మీ అందరి ఉద్దేశంలో ఒక కమ్యూనిటీ హాల్, ఒక దైవ సంబంధితమైన కమ్యూనిటీ హాల్. దానికి దగ్గర నా ఎంత శక్తి ఉందో అంత చేశాను. అంతకు మించి నేను ఎవరిని డబ్బులు అడిగినా, నాది వ్యాపారం కాదు కాబట్టి ఎవరు ఇవ్వరు. ఇచ్చిన వాళ్ళు ఏదో వాళ్ళ తాహతుకు తగ్గట్టుగా 100, 200, 500 ఇస్తారు. దాంతో నేనేమి చేయలేను. ఇటకలు కూడా రావు. ఇంకా పెద్ద మొత్తంలో ఇవ్వాలంటే నేను వ్యాపారం చేయాలి, కోట్లు రావాలంటే. నా దగ్గర ఆ వ్యాపారం చేసే ఓపిక లేకపోతే అలా ఉంటుంది స్థలం. ఆ భగవంతుడు ఇచ్చినప్పుడే కడదాం. అలాంటి ప్రదేశం కుదిరినప్పుడు మీరు అందరూ రండి. చక్కగా భోజనం చేయండి, ప్రసాదం చేయండి, శివాభిషేకం చేసుకోండి, నారాయణ మంత్రాష్టకం చేసుకోండి, లేక దేవతానుగ్రహాలు పొందండి. అన్ని దేవతల యొక్క అనుగ్రహాలు. నేనే కాకుండా నేను అల్పుని, నాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నమస్కరించి పిలుచుకుంటాను. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా జ్ఞానబోధ చేస్తారు. మనం ఇచ్చే ఒకళ్ళ సొంతం కాదు. ప్రపంచంలో ఎవరి సొంతం కాదు. హిమాలయాల్లో ఉన్నవాడు కూడా ఆవగించంతా తెలుస్తుంది, తాటికే అంత తెలవదు. నాకు అన్నీ తెలుసు అనుకున్నవాడు మూర్ఖుడు వాడు. ఎవరైనా మీకు కనబడి నాకు అన్నీ తెలిసేసి నేను అన్నీ చెప్పేస్తున్నా, నేను చెప్పిందే సిద్ధాంతం అన్నాడు అనుకున్న వాడు మూర్ఖుడు. ఎవరికి పూర్తిగా తెలియదు. పార్వతీ పరమేశ్వరుడు తప్ప శాస్త్రం ఎవరికి పూర్తిగా తెలియదండి. పూర్తిగా వారు చెప్పరు కూడా. అర్థమైందండి. వేదాల్లో కూడా కొంతవరకే ఉంది, పురాణాల్లో కూడా కొంతవరకే ఉంది. ఆ మూలం చెప్పేస్తే అందరూ దైవత్వం పొందేస్తారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే సాధించుకోమన్నాడు. సాధకుడువై, మంత్ర సాధకుడువై సాధించుకో అన్నాడు. నీకు నువ్వే జ్ఞానాన్ని సాధించుకో. గురువుల దగ్గరికి వెళ్ళాలి, మహానుభావులకి నమస్కరించాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, 4 మంచి మాటలు వినాలి, దాంట్లో మంచిని గ్రహించాలి, పాటించాలి. చెడుని వదిలేయాలి. అప్పుడప్పుడు చెడు వస్తుంది, వచ్చినప్పుడు వదిలేయాలి. తెలుసుకోవాలి, అతీదే తెలుసుకోవాలి. ఇదే తెలుసుకోవాలి, ఇది తెలుసుకోకూడదని ఏం లేదండి. అన్నీ తెలుసుకోవాలి. మంచి చెడు అన్నీ తెలుసుకోవాలి. దాంట్లో మనకి, మన శరీరానికి, మన చుట్టుపక్కల కుటుంబానికి ఏది పనికొస్తుందో అది చేసుకోవాలి.
గురువుగారు నేను ఇది చేయలేనండి, వేరేది ఇవ్వండి అని అడగాలి. దానికి ప్రత్యామ్నాయం కూడా ఉంటుంది, అది ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రతి దాంట్లోని మనిషికి 2 కళ్ళు ఉన్నట్టు దేవతల్లో కూడా 2 రూపాలు ఉన్నాయి. సాత్వికం ఉంది, తీవ్రం ఉంది. నా దేవుడు ఓన్లీ సాత్వికమే, నా దేవుడు అన్ని ఇవే చెప్తాడు, మీ దేవుడే తప్పు చెప్తాడు అనుకోకండి. అందరి దేవతలకు అన్నీ ఉన్నాయి. అంచేత దేవతలు ఉగ్రము, తీవ్రము, తాంత్రికం, మాంత్రికం అని ఏమి ఉండదండి. మనం ఎలా సమస్య ఉంటే అలాగ వాడుకోవడానికి విధానమే తప్ప ఇందులో చెడు దేవతలు, మంచి దేవతలు ఉండరండి. దేవతలు అందరూ మంచి. ఎందుకు చెప్తున్నానంటే మీరు అడిగే ప్రశ్నలో అవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అయితే ఒక ఆయన మంచి ప్రశ్నతో మొదలు పెడదాం. అదేమిటంటే వారాహి 5 అంటండి ఆయన పేరు. మరి అదేంటో విచిత్రంగా ఉంది, బాగుంది, మంచి పేరు. ఈయన నమస్కారం అండి, ప్లీజ్ డూ వీడియో ఆన్ శ్రీరామ పట్టాభిషేకం సర్కార్. ఖచ్చితంగా చేద్దామండి. రాముల వారి గురించి చాలా చెప్పుకోవాలి. లోక కళ్యాణకారకుడు, కౌసలేంద్రుడు, ఆయన గురించి అద్భుతమైనగా మనం చెప్పుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి రామాయణంలో. ఎంత చెప్పుకున్నా, ఎంతమంది చెప్పినా ఆ అమృతం తాగడం తక్కువే. ఒక్క బొట్టు తాగలుగుతాం రామాయణం అమృతాన్ని, పూర్తిగా ఎవరు తాగిన వాళ్ళు లేరు. అంచేత నాకు తెలిసినంత పరిజ్ఞానంలో అంతా కాకపోయినా సూక్ష్మాలు, అద్భుతమైన సూక్ష్మాలు చెప్పుకుందామండి. ఎందుకంటే మనం అనేక వీడియోలు చేయాలి కాబట్టి శ్రీ రామచంద్ర ప్రభు గురించి, మన సార్వభౌముడు కౌసలేంద్రుడు కాబట్టి, మన రామ మందిరం అయోధ్య ప్రతిష్టాపన కూడా మేము చక్కగా అన్న వితరణ, ప్రసాద వితరణ చేసుకున్నాం. రాముల వారి తరఫున సేవ చేసుకున్నాం. రాముల వారిది ఎంతో సంతోషించాం. అలాగా రాముల వారి సేవ చేసుకునే భాగ్యం నాకు కూడా కలగాలి. నేను ఖచ్చితంగా త్వరలోనే ఈ విషయం చేస్తానండి. ఇకపోతే మొదటి ప్రశ్న అని అనుకోవాలి, ఎందుకంటే నాకు కనపడింది మొదటిది కాబట్టి. అలా మొదటిది చివరిదని ఏమీ లేదండి. నమస్కారం స్వామి, అందరూ దశమహావిద్యులు, దేవతలు, ప్రత్యంగిరి, వారాహి, ఇంకా శక్తి దేవతల గురించి చాలా బాగా చెప్తున్నారు. ఎవరు కూడా వీటి రెంటిని మూల పురుషుడైన పరమేశ్వరుడి పంచాక్షరి మహావిద్య గురించి, పంచాక్షరిలోని విధి విధాన భేదాల మంత్రాల గురించి ఎవరూ చెప్పడం లేదు. మీరైనా పంచాక్షరి విద్యా విధానం గురించి చెప్తారని ఆశిస్తున్నాను. దీని పేరు రఘు గారు. దాన్ని అనుకరిస్తూ అవును గురుగారు, అవును గురుగారు అని ఆర్వీఎస్ గారు అండ్ నవీన్ కే గారు పెట్టారు. బాగుందండి, మంచి ప్రశ్న అడిగారు, సంతోషం. కాళీ మహావిద్యులు, దశ మహావిద్యులు, వీటినన్నిటికీ మూల పురుషుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి. ఈ పరమేశ్వరులు, పార్వతీదేవులే. పార్వతీదేవి కాళీ రూపం ఎత్తింది, పరమేశ్వరుడు కాలభైరవ స్వరూపం ఎత్తాడు, అలాగే శర్వస్వాల స్వరూపం ఎత్తాడు. కాళికాదేవి మళ్ళీ దశమహావిద్యుల స్వరూపం కింద మారింది. అంచేత ఇవన్నీ కూడా పార్వతీ పరమేశ్వరుల నుంచి వచ్చినవే. అది గ్రహించాలి మనం. ఈ రోజు అందరూ విడగొట్టి చూస్తున్నారు. ఇది పూర్వం నుంచి ఉంది. మొన్న ఒక ఆయన ప్రశ్న పెట్టాడు, నాకు ఒక ప్రశ్న వేశాడు, మళ్ళీ ఎందుకు డిలీట్ చేశాడో తెలియదు. ఏమండి, పూర్వం ఇవన్నీ చెప్పేవాళ్ళు కాదు అంటే, పూర్వం అంటే ఆయన దృష్టిలో చిన్నవాడే కాబట్టి 10-20 ఏళ్ళు అయి ఉండొచ్చు, 20 ఏళ్ల క్రితం. తీవ్ర దేవతలు, దశమహావిద్యుల గురించి చెప్పేవాళ్ళు కాదు, రోజు పార్వతీ పరమేశ్వరుల గురించి, రాముల వారి గురించి చెప్పేవాళ్ళు. ఈ మధ్యన ఎక్కువ అయిపోయింది ఏంటి అన్నారు. రోగం ఎక్కువైపోయినప్పుడే కదండి. ఇప్పుడు కరోనా ఎక్కువైపోతే వ్యాక్సిన్స్ వచ్చినాయి, లేదా అంతకుముందు కరోనా వ్యాక్సిన్స్ ఎక్కడున్నాయి? మనిషికి సమస్య పెరిగినప్పుడు సమస్యకి తగ్గ వైద్యం కావాలి. అది కాకుండా ఈ విద్యలు వేళకు వచ్చినవి కాదు. రామాయణ మహాభారతాల పూర్వం ఉంది. రామాయణాల్లో కూడా దశమహావిద్యలు ఉన్నాయి. కాళికా ఉపాసన రాముల వారు చేశారు, ప్రత్యంగిరి ఉపాసన చేసిన వాళ్ళు ఉన్నారు. దశమహావిద్యలు అన్నీ కూడా రామాయణ మహాభారత కాలాల్లో ఉన్నాయి. అప్పుడు ఇంకా ఎక్కువ చేసేవాళ్ళు, కానీ అవన్నీ రహస్యాలుగా దాచిపెట్టేశారు. కొంతమంది మహానుభావులు, ఒక నారాయణ దత్తమాలి గారు, ఒక సిద్ధేశ్వరానంద బాలస్వామి వారికి, ఒక అనిల్ కుమార్ జోషి గారు, ఎంతో మంది మహానుభావులు వీటి మీద పరిశోధన చేసి ప్రజలకి అందుబాటులో రావాలి, ప్రజలు కూడా సాధకులు అవ్వాలి,
వారి సమస్యలు వారే తీర్చుకోవాలి. ఇక్కడ ఎక్కడ ధనాపేక్ష కానీ వీళ్ళకి ఈ గురువులకి ఇంకా మహానుభావులు చాలా మంది ఉన్నారు, ఇవి కానీ లేవు. కొంతమంది స్వార్థపరులు వాళ్ళకి నచ్చిందే అందము, వాళ్ళకి నచ్చిందే ఇది అని చెప్పి వీటిని జోలికి వెళ్తే వీరు మనది మర్చిపోతారు, ఏది మర్చిపోరండి. నేను ఈశ్వరుడు అభిషేకం చేసుకుంటాను, తిరుపతి వెళ్తాను, నారాయణుడికి సంవత్సరానికి ఈ జుట్టు సంవత్సరానికి ఒకసారి వెంకటేశ్వర స్వామికి ఇస్తాను, దుర్గమ్మవారి గుడికి వెళ్తాను, శ్రీశైలి వెళ్తాను, కాశీ విశ్వనాథం దర్శించుకుంటాను, ఎన్నో విష్ణు సహస్రనామ యాగాలు హోమాలు కూడా చేసుకుంటూ ఉంటాను. అన్నీ కూడా మనం భావిస్తూ చేసుకుంటూ పాటిస్తూ మన ధర్మాన్ని మనం పాటిస్తూ మన తీవ్రమైన సమస్యకి ఒక దేవతను తీవ్రమైన శక్తిని పెట్టుకుని ఆ సమస్యను తీర్చుకోవడంలో తప్పు. అంటే అది చేసి ఇది వదిలేయమని కాదు. నీ సనాతన ధర్మాన్ని నువ్వు పుట్టినప్పటి నుంచి పోషిస్తున్న నీ గ్రామ దేవతల్ని, నీ ఊరి దేవతల్ని వీటిని వదిలేయమని కాదు. ఇది వదిలేసి అది చేయని కాదు. అవి మీరు ఇంకోటి మీ కుటుంబ పరంపరంగా వస్తున్న దేవతార్చన వదిలేసి మీరు ఎంత మహావిద్య చేసినా ఏ విద్య చేసినా పలకదండి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ మూలం నుంచి వచ్చిన దేవతలు అవి. ఆ దేవత ఏం సెపరేట్ అయితే కాళికాదేవి ఎవరు? పార్వతీదేవి. నువ్వు ఊళ్ళో పరమేశ్వరుడు కొలవకుండా పార్వతీదేవిని కొలవకుండా నువ్వు కాళికాదేవిని కొలుస్తాడంటే ఎందుకు కొలుగుతుంది? ఈ జ్ఞానం విచక్షణ జ్ఞానం లేదు. చెప్పే వాళ్ళకి గ్రహించే వాళ్ళకి. అంటే మిమ్మల్ని అంటలేదండో మీ పేరేమిటి రఘున గారా? నేను ఇలా కొంతమంది అవి ఉగ్రదేవతలు, అవి మన సాంప్రదాయం కాదు, వాటి జోలికి వెళ్ళకూడదు. ఇంకా మళ్ళీ వాళ్ళంటలో కూడా తప్పులేదు. కొంతమంది ఎదవులు ఉన్నారు, నేను ఇలా భాష వాడుతున్నాను ఏమనుకోవద్దు. ఆ ఎదవులు రహస్యాన్ని ఎలా ఉంచాలి, మగవాడైనా ఆడవాళ్ళైనా బట్టలు వేసుకుంటే చాలా అందంగా ఉంటారు, ఇప్పుడు తిరిగితే అసహ్యంగా ఉంటుంది, పోలీసులు లోపలేస్తారు. విద్యని విద్యలాగే ఉంచాలి, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. అది చెప్పడం మానేసి నేను మాంసాలు పెడతాను, అవి పెడతాను, మందు పెడతాను, ఇవి పెడతాను, ఏవో కొంతమంది అమ్మవారు నాకు నగ్నంగా కనపడింది, ఇలాంటి భాషలు వాడుతున్నారు ఎదవలు. వాళ్ళు నాశనం అయిపోతారు. దేవతల గురించి ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడిన వాళ్ళు వాడి కుటుంబం వాడు తరతరాలు నాశనం అయిపోతాయి. తప్పండి. నీ వ్యాపారం కోసము, నీ స్వలాభం కోసము దేవతలతో ఆటలు ఆడుకోకూడదు. ఆడుకున్నవాడి వేళ బాగుండొచ్చు, కానీ వీడి ఎఫెక్ట్ వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ మనవుల మీద, మునుమనముల మీద వస్తుంది. చాలా మంది రావణాసుడు అంతటి వాడే నాశనం అయిపోయాడు. వాడి కుటుంబ చిరునామాలు ఎక్కడున్నాయి? వాళ్ళ మనవుల పిల్లలు ఎవరైనా ఉన్నారా? సాక్షాత్ సీతమ్మతో పెట్టుకున్నాడు, పుట్టుకుపోయాడు. కుటుంబం రాజ్యం మొత్తం నాశనం అయిపోయింది, నామరూపాలకి. అంచేత మనం శివపంచరాక్షి గురించి ఒక వీడియో ఖచ్చితంగా చేద్దామండి. నాకు ఇష్టదైవం, నా తండ్రి ఆయన, నా గురువు. అంచేత ఆయన గురించి, పంచాక్షరి విధానాన్ని గురించి మీ కోరిక మేరకు రఘు గారు మంచి అద్భుతమైన వీడియో చేద్దాం. ఆ పరమేశ్వర అనుగ్రహం మీకు నాకు కూడా ఉండాలి. ఇక రెండోకి వచ్చిన నమస్కారం గురువు గారు. చిన్నమస్తాదేవి సాధన గురించి మరియు నియమాలు ఏంటి, ఏ ప్రసాదం పెట్టాలి వివరంగా చెప్పాలని కోరుకుంటున్నాను. దశమహావిద్యల్లో దేవతలు అనుగ్రహం కావాలి అంటే ఫస్ట్ కాలభైరవ స్వామి అనుగ్రహం తప్పకుండా, అంటే కాలభైరవ స్వామి జపం కూడా చెయ్యాలి. ఇంగ్లీష్ లో పెట్టారు కాబట్టి ఏమిటంటే ఈయన ఉద్దేశం ఏంటంటే దశమహావిద్యలు ఏ దేవతలు చేసినా కానీ కాలభైరవ స్వామి అనుగ్రహం ఉండాలా, ఆ మంత్రం కూడా చెయ్యాలి. అనుగ్రహం ఉండాలి అంటే మంత్ర జపం చేయాలని ఎక్కడ నియమం లేదండి, ఆ మంత్రం కూడా చెయ్యాలని. కాలభైరవాష్టం చదువుకోవడం, శనివారం మంగళవారం వాళ్ళకి విశేష నైవేద్యం స్వామివారికి పెట్టుకోవడం, నన్ను ఆశీర్వదించండి స్వామి, నేను చేస్తున్న బలానా మహావిద్యాదేవత అనుగ్రహం నాకు కలిగించండి అని చెప్పుకోవడం. ఎందుకంటే పురాణాల్లో గ్రంథాల్లో అనేకం ఉంటాయండి, అన్నీ మనం పాటించలేము, సమయం సరిపోదు. అప్పుడు సమయం ఉండేది, పురాణాల గ్రంథాలు రాసినప్పుడు విపరీతమైన సమయం ప్రతి ఒక్కరికి ఉండేది. ఇప్పుడు కాలం తగ్గిపోయింది, ఆయుష్ తగ్గిపోయింది. అంచేత దానికో మంత్రం దీనికో మంత్రం చేసుకుంటూ ఉండలేదు. అందుకని స్వామివారికి అర్చనాభిషేకాలు చేసుకోవడం, అష్టోత్తరాలు అవి చేసుకోవడం, లేదా కవచం చదువుకోవడం, ధూపం దీపం నైవేద్యం పెట్టుకోవడం, ఆశీర్వాదం తీసుకుని
కాలభైరవుడైనా పర్వాలేదు, పరమేశ్వరుడైనా పర్వాలేదు, ఆయనైనా ఈయనైనా ఒకటే కాబట్టి, ఒకటే తత్వం కాబట్టి వారి అనుగ్రహం పొంది మీరు దశమహావిద్యలో ఏ దేవత అయినా చేసుకోవచ్చు. ఇంకా ఆహార నియమాలు అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు కాబట్టి నేను అంతర్దేవతల మీద వారి వారి ఆహార నియమాలు, వారి యొక్క రంగులు, రుచి, వారి యొక్క ఇష్టాలు, అభిష్టాలు, జపమాలల గురించి ఇంతకుముందు చేశాను ఒక వీడియో. కానీ మీరు అడిగిన పాయింట్ దాంట్లో వచ్చిందో లేదో నాకు గుర్తులేదు. మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను త్వరలో. శివకుమార్ గారు, దేవతానుగ్రహం వస్తు. నమస్తే. జాతకంలో గురు చండాల యోగం ఉంటే, ఇది మంచి ప్రశ్న అండి, అందరికి ఉపయోగపడే ప్రశ్న రాశారు ఈయన. ఈయన పేరు ప్రశాంత నందన్. మంచి ప్రశ్న అడిగారండి. చాలా మందిని జ్యోతిష్కులు భయపెట్టేస్తూ, బాధ పెట్టేస్తూ, మానసిక హింస చేసేస్తున్న ప్రశ్న ఇది. నమస్కారం అండి. జాతకంలో గురు చండాల యోగం ఉంటే మంత్ర సాధనలు పనికిరావు, ఫలితాలు ఇవ్వవు అని విన్నాను. ఎంతవరకు నిజం? దయచేసి దోషానికి పరిహారం చేయండి. మనం సాధన చేసేదే గ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి, కర్మను పోగొట్టుకోవడానికి, కష్టాలు పోగొట్టుకోవడానికి. మరి ఆ గురుచండాల యోగ దోషం పోగొట్టుకునే దేవత అనుగ్రహం పొంది, అంటే పరమేశ్వరుడు మన పంచాక్షరి చంద్రశేఖర అష్టకము, లేదా పరమేశ్వరుడు మంత్రము, కాలభైరవ మంత్రము, గురుగ్రహం కోసం దశమహావిద్యల్లో తారాదేవి మంత్ర సాధనం ఇలా చేసుకోవడం వల్ల గురుగ్రహం చండాల యోగం దోషాలు ఏమున్నాయో అవి తొలగిపోతాయండి. ఉదాహరణకి ఎవరు చెప్పుకోరు వారిది, నేను నాకు చెప్పుకుంటాను. నా జాతక ప్రకారం అష్టమ శని చంద్రమహాదశ దోషాలు నడుస్తున్నాయి. నేను ఉపాసకుణ్ణి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను ఏ పరిహారాలు చేసుకోక్కర్లేదు. మంత్రజపం వల్ల, దేవతానుగ్రహం వల్ల ఆ దోషాల నుంచి బయటపడిపోయాను నేను. అంటే నాకు తెలియకుండానే నాకు ఎటువంటి అపకారం జరగకుండా జరిగిపోతుంది. ఎందువల్ల? దైవానుగ్రహం. దైవం యొక్క రక్షణ ఉన్నప్పుడు గ్రహాలు చాలా చిన్నవి దైవం కన్నా, అది గ్రహించండి. దైవం కన్నా గ్రహాలు చిన్నవి. గ్రహ ప్రభావాలను కూడా తెప్పించుకోవాలంటే దైవానుగ్రహం ఉండాలి. సరైన పద్ధతిలో, సరైన నియమాల్లో, సరైన గురువు ద్వారా మనం మంత్ర సాధన తీసుకుని పద్ధతుల్లో చేస్తే మృత్యువును కూడా తప్పించుకోవచ్చు. అపమృత్యువును మార్కండేయుడు తప్పించుకున్నాడు, ప్రహ్లాదుడు తప్పించుకున్నాడు. అంచేత అది మర్చిపోకండి. గతంలో పురాణాల్లో ఉన్న అనుభవాలు మర్చిపోకండి. అంచేత అదేం పెద్ద సమస్య కాదండి. చక్కగా మంత్ర సాధన చేసుకోవచ్చు. గురుబలం ఉంటేనే మంత్ర సాధన చేయాలి. ఆ బలం రావడం కోసమే మంత్ర సాధన చేసుకోవడం. అయ్యా, ఇకపోతే గురువు గారు సాధనలో, జపంలో ఏకాగ్రత రావట్లేదు. రాదండి. ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా రాదు. ఎవరికి రాదు. ఎందుకు రాదు అంటే ఆహార నియమాలు మనం పాటించం. రకరకాల పదార్థాలు, బయట పదార్థాలు తింటూ ఉంటాం. ఇంట్లో మసాలాలు తింటూ ఉంటాం, ఆనియన్లు, ఉల్లిపాయలు అవి తింటూ ఉంటాం. సాధనకి ఎప్పుడు కూడా ఏకాగ్రత రావాలంటే ఆహార నియమాలు ఖచ్చితంగా ఉండాలి. హిమాలయాల్లోని ఋషులు పిచ్చివాళ్ళు కాదండి. ఆడ KFC బేకరీలు అవి పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళు ఏంటి, ఆడ ఏది దొరకదు వాళ్ళకి, గాలి పీల్చుకుని సాధన చేస్తుంటారు. వాళ్ళకే ఏకాగ్రత వస్తుంది. సంసార పక్షంలో ఉన్నప్పుడు ఆహార నియమం ఖచ్చితంగా ఉండాలి. కనీసం ఒక 21 రోజులు దీక్ష తీసుకోవడం, ఆహార నియమాలు, బ్రహ్మచర్యం, భూశయనం పెట్టుకోవడం, సాధన చేయడం. లేదా 41 రోజులు పెట్టుకోవడం, ఆహార నియమాలు, భూశయనం చేయడం. తర్వాత మీకు ఇష్టం వచ్చిన పదార్థాలు మళ్ళీ తినడం. మళ్ళీ ఒక నెల ఆహారం, మీకు ఇష్టమైన ఆహారం భుజించి ఆత్మతృప్తి కలిగించుకోవడం, మళ్ళీ దీక్ష తీసుకోవడం. ఇలా దీక్ష తీసుకోవడం చేయడం వల్ల ఏకాగ్రత వస్తుంది. ఉప్పు, కారం, మసాలాలు పెరిగినప్పుడు కామకోత మతాంధకారాలు పెరుగుతాయి. రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ అప్పులోడు వస్తాడేమో, చిరంజీవి గారు అలా వెళ్ళారేమో, లేదా పక్కనోడు ఆ ప్యాంట్ వేసుకున్నాడేమో, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. శ్వాస, ధ్యాస, ఏకాగ్రత రావాలంటే ఆహార నియమాలు పాటించాలి. ఎవరు చెప్పినా అదేనండి, శాస్త్రం అదే చెప్తుంది. అవి పాటించండి. వెంకటేశ్వర గారు నేను పెట్టారు. ఇకపోతే నమస్కారం. ఈయన పేరు సాయి చంద్ర సూరి. నమస్కారం గురుగారు. గురుభ్యో నమః. ఓకే. జపంలో కూర్చున్నప్పుడు అది మళ్ళీ ఈయన కూడా అదే ఏకాగ్రత రావట్లేదు. ఏకాగ్రత రాదండి. ఆహార నియమాలు పాటించాలి. ప్రతి సాధకుడు కూడా కొన్ని ఒక నెల కడుపు నిండా తింటూ, ఒక నెల దీక్ష తీసుకోవడం, ఒక నెల కడుపు నిండా తింటూ, ఒక నెల దీక్ష తీసుకోవడం, ఇలా చేసుకుంటూ సాధన ముందుకు సాగాలి. లేకపోతే ఏకాగ్రత రాదండి. అనే అప్లోల ఆలోచనలు అయ్యాను. ఇప్పుడు చెప్పాను కదా, అప్లోల ఆలోచనలు వస్తుంటాయి, ఎక్కువ అయ్యే వస్తుంటాయి.
ఎప్పుడు వస్తుంటాయంటే దేవత మీద నమ్మకం లేనప్పుడు. అంటే ఈ మాతోటి చాలా మంది నాతో విభేదిస్తూ ఉంటారు. ఏంటంటే నాకెందుకు లేదంటే దేవతా నమ్మకం. దేవతా నమ్మకం అంటే ఉపద్రవం మీద ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను. ఒక రైలు వచ్చి నేను గుద్దేస్తూ ఉంటే నా ఉపాసనా దేవత నన్ను రక్షిస్తుంది అనే అపరిమితమైన బలం, ప్రాణం పోతున్నా నీ దేవత రక్షిస్తుంది అనే బలం ఎవరికైతే నమ్మకం అయితే ఎవరికి ఉంటుందో వాడినే దేవత రక్షిస్తుంది. అంతటి ఏకాగ్రత రావాలి, అంతటి దైవ నమ్మకం రావాలంటే సరైన గురువులు, సరైన ఆహార నియమాలు, సరైన దీక్ష చేస్తే ఏకాగ్రత వస్తుంది. ఆ అప్లోడ్ కూడా కొట్టేవాడు కూడా తిడతాడు, తిట్టేవాడు మాట్లాడి వెళ్ళిపోతాడు. అర్థమైందండి? ఆ బుర్రలో అవి కూడా రావు. దేవతకి మనం సరెండర్ అయిపోవాలి. సర్వం నువ్వే, నేను నిమిత్త మాత్రుని, నేను అల్పుణ్ణి, పుట్టించింది నువ్వే, గిట్టించేది నువ్వే, నీ పాదాల ముందు ఇంకో జీవితం పెట్టేశాను, ఈ మానవ సాధన ఇవన్నీ నీ ముందు పెట్టేశా, బతికిస్తావో చంపేస్తావో నీదే, నీ పూజ చేసుకోవడం కూడా నాకు తెలుసు అని సాధన చేసిన వాడికి, సరెండర్ అయిపోయిన వాడికి ఎటువంటి సమస్య అయినా గడ్డిపూసలో వెళ్ళిపోతుంది. యమధర్మరాజు కూడా అక్కడికి వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు. దేవతకి సరెండర్ అవ్వాలి. భక్త మార్కండేయుడు కానీ, ప్రహ్లాదుడు కానీ వీళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయారు. ఇప్పుడు కూడా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు, నేను చూసిన మహానుభావులందరూ కూడా సరెండర్ అయిపోయారు. నేను సరెండర్ అయిపోయాను. సరెండర్ అయిపోయాక మనకి ఏమీ చేయక్కర్లేదు, దైవమే నడిపించుకుంటుంది. ఈయన ఏం పేరేంటి, రాజవర్ధన్. ఈయన గురువుగారు మంత్రసిద్ధి అంటే ఏమిటి, పూర్ణ సిద్ధి కలగడానికి కంటిన్యూగా ఎన్ని ఇయర్స్ జపం చేయాలి? మంచి ప్రశ్న అండి రాజవర్ధన్ గారు. నిన్న మంత్రం తీసుకున్న గురువు గారి దగ్గర రేపొద్దున సిద్ధి అయిపోయే వాళ్ళు ఉన్నారండి. ఇలా రాత్రి కూడా మంత్రం తీసుకుని అరగంటగా సిద్ధి అయిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది లక్షల కోట్లు, వేల కోట్లు చేసి సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. దీనికి శాస్త్రం లేదు, నియమం లేదు, ఎవరైనా చెప్పినా నమ్మకండి. ఒక 1,00,000 చేస్తే సిద్ధి అవుతుంది, 1 కోటి చేస్తే సిద్ధి. నా ఉద్దేశంలో సిద్ధి అంటే దేవతానుగ్రహం కలగడం. 1,00,000 మంత్రసిద్ధి చేసి 1,00,000 చేసి దశాంత హోమం, తర్పణం, మార్జనం అని చెప్తుంటారు. మంత్ర అర్హత రావటం, అది ఓన్లీ మంత్ర అర్హత. మంత్ర సిద్ధి కలగడం అనేది ఇన్ని సంవత్సరాలు చేయనైనా నీకు మంత్రసిద్ధి వస్తుందని ఎవరైనా చెప్తే అది ఆశాస్పదం అండి. మీ పూర్వజన్మల కర్మను బట్టి, మీరు ఇందాకడే చెప్పాను, మీరు దేవతకి సరెండర్ అయ్యి, అంటే దేవతకి అంకితం అయిపోయిన రోజున పూర్తిగా నేను ఈ కాలు వేసి ఇలా పెడుతున్నానంటే నాదేమీ లేదు, దేవతదే. నేను మీతో మాట్లాడుతున్నాను అంటే దేవతదే. నేను పడుకున్నాను అంటే, తెల్లారి లేచానంటే దేవత అనుగ్రహం వల్లే. నేను ఈవేళ ఈ అన్నం పెరుగన్నం తింటున్నాను, దేవతదే అని ఎప్పుడైతే దేవతకి సరెండర్ అయిపోతాడో వాళ్ళకి తొందరగా సిద్ధి కలుగుతుంది. ఇది రహస్యం, ఇది రహస్యం అండి ముమ్మాటికి, ఇది ఎవరు చెప్పరు. అలాగే దేవతా సిద్ధి ఏ క్షణంలో అయినా జరగదు. అది 1 కోటికి జరుగుతుందా, 10,000కి జరుగుతుందా, 10 లక్షలకు జరుగుతుందా, 50 లక్షలు జరుగుతుందా అని చెప్పలేము. అంటే సాధనే మంత్ర సంఖ్య దేనికి అంటే నీకు ఆ దేవత మీద నమ్మకం కలిగేదాకా సాధన చేయమని, ఆ దేవతకి నువ్వు సరెండర్ అయ్యేదాకా జపం చేయమని, ఆ మంత్రం యొక్క వివరణ నువ్వు తెలుసుకునేదాకా మంత్రం చేయమని. కొంతమంది 5,000కి మంత్రం మీద పట్టొచ్చేస్తుంది, మంత్రం అర్థమైపోతుంది. కొంతమందికి 10,000కే మంత్రం, ఆ దేవతను తత్వం తెలిసిపోతుంది. దేవత గురించి నువ్వు సంపూర్ణంగా ఎన్ని లక్షలకు అర్థం చేసుకుంటావో, ఎన్ని కోట్లకు అర్థం చేసుకుంటావో, అది నీ మీద, సాధకుడి మీదే డిపెండ్ అయి ఉంది. ఎవరికి వాళ్లే సాధించుకోవాలి తప్ప 1 కోటి చేస్తే దేవతా సిద్ధి, లేదా 5,000 చేస్తే సిద్ధి అని ఏమి నియమం లేదండి. 1,25,000 మంత్ర అనుష్ఠానం వరకే మంత్రం యొక్క సిద్ధి పొందడానికి, సిద్ధి కాదు అది, అర్హత పొందటానికి మాత్రమే. ఆ తర్వాత నువ్వు ఎంత దేవతకు సరెండర్ అవుతావో, ఎంత ఇదవుతావు అనేది మీ మీద ఆధారపడి ఉంది. దీనికి ఇంత వివరణ అండి. ఇంకపోతే అజయ మహా అని ఉంది ఇక్కడ. మరి అజయ మహా 994 గురుగారు తంత్ర మార్గం సాధన చేయడానికి దత్తాత్రేయ సాధన సిద్ధి పొంది ఉండాలా చెప్పగలరు?
దత్తాత్రేయులే మంత్రస్వరూపుడు, సకల మంత్రస్వరూపులు, సకల గురువులు. ఆయన్ని అనుగ్రహం పొందితే అన్ని మంత్రాల అనుగ్రహం పొందినట్టే, అన్ని దేవతల అనుగ్రహం పొందినట్టే. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంటే ఇక్కడ ఒక బ్రహ్మ విష్ణు స్వరూపం అంటే ఆయన బ్రహ్మ విష్ణు స్వరూపం కాదండి. ముగ్గురు దేవతల కలయిక ఎవరైనా ఉన్నారా అంటే ఆదిపరాశక్తి లలితాదేవి. రాజస సామహస సాత్విక గుణాలు 3 కలిగిన దేవత ఎవరయ్యా అంటే ఓన్లీ లలితాదేవి. ఆవిడ తర్వాత ఇంకెవరు కూడా త్రిగుణాలు కలిగిన వాళ్ళు లేరు. అలాంటి త్రిగుణాలు కలిగిన వాడు ఎవరు? దత్తాత్రేయులు వారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వేరు వేరు గుణాల్లో ఉన్నారు. లలితాదేవి త్రిగుణాలు కలిగి ఉంది. అలాంటి లలితాదేవి లాంటి స్వరూపం ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే దత్తాత్రేయులు వారు. సకల మంత్రాలకి తంత్రాలకి అధిపతి ఆయన, యంత్రాలకి ఔషధాలకి సర్వానికి ఇంకా ఆయన మించిన దైవం లేదు. అంత అద్భుతమైన దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం మంత్రం తీసుకుని పొందగలిగితే ప్రపంచం అంతా ఆ సాధకుడి యొక్క కనుసన్నల్లోనే ఉంటుంది. కానీ సాధన చాలా కఠినంగా ఉంటుంది. స్వామివారి అనుగ్రహం పొందటం అనేక పరీక్షలతో కూడుకున్నది. చేత సాధించండి. గ్రూప్ యోగ. ఇంకా పోతే ఇవి డిఆర్వి శ్రీనివాస గారు అనుకుంటానండి. కాస్త పేర్లు క్లారిటీగా పెట్టండి. పేర్లు ఎవరు ప్రశ్న వేశారు, ఎవరికి జవాబు చెప్పారు నాకు ఎలా తెలుస్తుంది? మీ పేర్లు రహస్యంగా పెట్టుకుంటున్నారు. మరి ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు దావోద్యపర్యంలో ఏందో నాకు తెలియదు కానీ మరి. అయితే ఈయన అడిగింది ఏమిటి అంటే స్వామి మానసిక సమస్యకి దేవత ఆరాధన చెయ్యాలి స్వామి. ఏ దేవత ఆరాధన చెయ్యాలి? ఏ దేవత ఆరాధన చేయాలంటే పరమశివుడు చంద్రశేఖరాష్టకం చదవండి. రోజు ఉదయం 3 నుంచి 5 లోపల శివాభిషేకం చేసుకుని మృత్యుంజయ మంత్రంతో. అద్భుతం. మృత్యుంజయ మంత్రం అంటే గాయత్రి మంత్రం ఎంత గొప్పదో మృత్యుంజయ మంత్రం అంత గొప్పదండి. గాయత్రి మంత్రానికి ఎంతటి వైబ్రేషన్ ఉందో మృత్యుంజయ మంత్రానికి అంత వైబ్రేషన్ ఉంది. సకల రోగాల్ని, సమస్యల్ని, సకల మృత్యు నుంచి, రోగాల నుంచి. మృత్యుంజయ మంత్రం గురించి చెప్పాలంటే మీకు ఒక మాటలో చెప్తాను. ఎండిపోయిన పుల్లను పెట్టి ఒక కుండీలో రోజు 11 సార్లు మృత్యుంజయ మంత్రం చదివి ఆ నీళ్ళని మీరు ఆ ఎండిపోయిన మొక్కకు వేయండి. పుల్ల మొక్కకి కొన్ని రోజులకు చిగురిస్తుంది. మీరు ప్రాక్టికల్ చేసి చూడండి. నేను కాకపోతే అప్పుడు మాట్లాడాలి. నేను ఛాలెంజ్ చేస్తాను. అంత గొప్ప మంత్రం చేత చంద్రశేఖరాష్టకం చదువుకుంటూ రోజు స్వామివారి అభిషేకం తెల్లారి 3 నుంచి 5 లోపల పరమేశ్వరుడు అభిషేకం చేసుకోండి మృత్యుంజయ మంత్రులతో. ఖచ్చితంగా 2-3 నెలల్లోనే మీ ఆరోగ్యం, మీ పరిస్థితి కుదుట పడుతున్నట్టు. ఇది నేను ప్రయోగంగా చాలా మందికి చేసి, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పాప అండి, చిన్న పాప, నాకు చాలా బాధ అనిపించింది. 3 ఏళ్ళు జ్వరం తగ్గట్లేదు. చెన్నైలో ఉంటారు వాళ్ళు. డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్ చేతులు ఎత్తేసారు. కంట్రోల్ కావట్లేదు. 103 ఎక్కడ కంట్రోల్ అవుతుంది? చిన్నపిల్లకి 100 ఎంతో తగ్గుతుంది. ఆయన ఒక మెయిల్ పెడితే నేను స్వచ్ఛమైన ద్రవ్యాలు వాడతానని మాటిస్తే చెప్తానండి అన్న. మీరు స్వచ్ఛమైన ద్రవ్యాలు ఎతికి పట్టుకుని వాడాలి. చేసే బ్రాహ్మణుడు కూడా స్వచ్ఛమైన వాడు ఉండాలి. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. ఈ రకంగా చేస్తే పాప పరిగెడుతుందండి అన్న. నాదేమీ లేదండి, అనుభవంతో ఉన్నది చెప్పాను అంతే. చూసింది అనుభవంతో గ్రహించింది చెప్పాను. నేనేమి పెద్ద పైనుంచి దిగి రాలేదు. అమృత పాశుపత అభిషేకం రోజు చేయించి ఆ బెడ్డ మీద ఉన్న పిల్లకి తీర్చమన్నా. అమృత పాశుపతం, మృత్యుంజయ సంపుడీకరణ. అమృత పాశుపతం, మృత్యుంజయ సంపుడీకరణ పాశుపతం చేయమని చెప్పారు. చేశారు. 3వ రోజు జ్వరం కంట్రోల్ అయిపోయి 4వ రోజు మంచం దిగింది పిల్లలు. ఆ దేవుడి దగ్గరికి వచ్చి ఆ అభిషేకం పక్కన జరుగుతున్న అభిషేకం దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని తీర్థం తీసుకుని ఈ రోజు స్కూల్కి వెళ్తుంది. ఇలాగా ఆ పరమేశ్వరుడు చేయలేదంటే ఏంటి? చేసే పద్ధతి కరెక్ట్ గా ఉండాలి, ద్రవ్యాలు కరెక్ట్ గా ఉండాలి, మనసు కరెక్ట్ గా ఉండాలి. అంతేగాని మన శాస్త్రాల్లో ఉన్నవన్నీ అద్భుతాలు ఏ ప్రపంచంలో ఏ మతంలోని ఏ కులంలోని ఎక్కడా లేవండి. మన దగ్గరే ఉన్నాయి. మహానుభావుడు ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు. ఉపయోగించుకునే విధానం తెలియట్లేదు అంతే. అవి ఇవి అన్ని చేయక్కర్లేదు. పరమేశ్వరుని పట్టుకుంటే చాలు, అన్ని సమస్యలకు ఆయన చూపించేస్తాడు దారి. ఇంకా పోతే మీరు చాలా పెద్ద ప్రశ్న పెట్టారండి. బీటెక్ 1 ఇయర్ చదువుతున్నాను. నేను 10వ క్లాస్ నుంచి మీ వీడియోలు చూస్తుంటాను. సంతోషం అమ్మా. లోకేష్ అంటే ఈయన పేరు. సిద్ధేశ్వరానంద భారత స్వామి వారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాను.
కాలేజీలో అండ్ మంత్ర సాధన మేనేజ్ చేసుకోలేకపోతున్నాను. కష్టంగా ఉన్నాయి. ట్రై చేస్తున్నాను. నా ప్రశ్న ఏమిటి అంటే, దేవతలు ఇది మంచి ప్రశ్న అడిగాడు అబ్బాయి. సంతోషం నాన్న. దేవతలు దేవతలు కాదు, దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు, కొండలు, ఇంకా రకరకాల ప్రదేశాలకు వెళ్ళి చేస్తేనే మంత్ర సాధన చేయడం కష్టం కాబట్టి ఇంట్లోనే మంత్ర సాధన ఎలా చేస్తే మంచిది, రిజల్ట్ చూడొచ్చు. లైక్ ఆసనము, స్థలము, ఇంకొకటి వామాచారము. అయ్యా వామాచారాలు అవన్నీ అందరికీ అవసరం లేదండి. వామాచారమే చెయ్యాలని రూల్ ఏమి లేదు. ఎవరు చెప్పారో మీకు తెలియదు, కానీ వామాచారం చేస్తేనే సాత్వికంలో మీలాంటి స్టూడెంట్లు చక్కగా సాత్విక పద్ధతిలో, సాత్విక ఆహార పద్ధతిలో చక్కగా చేసుకోవచ్చు. అన్నిటికీ వామాచారం అంటే ఎలా ఉందంటే, దగ్గొచ్చినా ₹1,00,000 ఇంజక్షన్ పొడిచేసి, జ్వరం వచ్చినా ₹1,00,000 ఇంజక్షన్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళి పెద్ద ఇంజక్షన్ పొడిపించేయి. అది అలవాటు అయిపోయింది మనకి. పక్కన గల్లీలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా రోగం తగ్గుతుంది. వామాచారం అవసరం లేదండి. వామాచారం అండ్ కౌలాచారం డిఫరెంట్. వామాచారం, కౌలాచారం డిఫరెంట్ గురించి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. అయినప్పటికీ కూడా తెలియజేద్దాం. ఆల్రెడీ మనం కొన్ని వీడియోలో వామాచారం గురించి తెలియజేశాము. మిగతా కూడా మనం ముందు తెలియజేసుకుందాం. తెలుసుకోవాలి, ప్రతిదీ తెలుసుకోవాలి, చెడు మంచి. కానీ నేను ఎంతవరకు పాటించగలను, నా శక్తి ఎంత అన్న దాని మీదే మనం వెళ్ళాలి. అదే స్వామివారి దగ్గర మంత్రం తీసుకున్నారు, వారి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. మీరు హిమాలయాలకి, గుళ్ళకి, గోపురాలకి వెళ్ళి చెయ్యనవసరం లేదండి. మన ఇంట్లోని ఎవరూ రానటువంటి ప్రదేశం, మీ సాధనా ప్రదేశం. ఇప్పుడు సపోజు ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎవరో చెప్తుంటారు, మా ఇల్లు ఎంతే ఉంటుందండి, ఇక్కడ ఎంతే తీసుకోగలం. ఒక మూల, చక్కగా ఒక ఇంత మూల, చిన్న మూల, మీ దేవతా చిత్రపటం పెట్టుకుని, అక్కడ పీట అది పెట్టుకుని, అటు ఎవరు రాకుండా ఆచ్ఛాదలు కట్టుకుని, ఎవరు రావద్దని రిక్వెస్ట్ చేసి, పండు ఫలము నైవేద్యం పెట్టుకుని, మీ అమ్మగారు వాళ్ళు ఎవరైనా ప్రసాదం చేసిస్తే, విశేష రోజు అక్కర్లేదు, మంగళవారం, శుక్రవారం మీ దేవతను బట్టి చేసుకుంటూ ఏకాగ్రతగా సాధన చేయండి. అంటే కొన్ని రోజులు మంత్ర సాధన చేస్తూ ఉండగా భూశుద్ధి అవుతుంది, ఆసన శుద్ధి అవుతుంది. ప్రదేశంలో ఉన్న నెగటివ్ తరంగాలు మీ మంత్ర శబ్ద తరంగాల వల్ల దూరం అవుతాయి. అక్కడే మీరు ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడ సాధన చేస్తున్నారో అక్కడే దైవత్వం సిద్ధిస్తుంది. ఆ మంత్ర స్థల శుద్ధి అవుతుంది. ఎక్కడ మీరు సాధన చేస్తే అదే హిమాలయం అవుతుంది. మీ మనసు నిర్మలంగా ఉండాలి, మీ మనసుని ఏకాగ్రతగా దేవత మీద పెట్టాలి. ఇందాక మొట్టమొదటిలో ప్రశ్న చెప్పా, మీ మనసుని దేవతకి సరెండర్ చేయండి. అదే హిమాలయం, అదే కైలాస పర్వతం. ఇప్పుడు సంసారం ఉంటాడండి, భార్య పిల్లలు పోషించుకోవాలి. పొద్దున వెళ్ళి కట్టెలు కొట్టుకునో, రిక్షా తొక్కుకునో, ఆటో నడుపుకునో వస్తే ఒక 500 వస్తుంది. పిల్లల్ని చదివించుకోవాలి, రెంట్ కట్టుకోవాలి. అతను హిమాలయాలకు వెళ్ళమంటే వెళ్ళగలడా? కాశీ వెళ్ళమంటే వెళ్ళగలడా? సాధనకు నువ్వు కాశీ వెళ్తేనే మంత్రసిద్ధి కలుగుతుంది శాస్త్రంలో ఉందా? లేదండి. వెళితే మంచిది. నువ్వు వెళ్ళగలిగితే సంవత్సరానికి ఒకసారి, జీవితంలో ఒకసారి వెళితే ఆ దైవ దర్శనం చేసుకుంటే మంచిది. అంతేగాని ఇల్లు అమ్మేసో, ఆటో అమ్మేసో అక్కడికి వెళ్ళిపోమనలేదు అర్జెంటుగా. పురాణంలో ఎవరైనా సరే సంసారి సన్యాసి కన్నా ఎక్కువ, సంసారం ఎక్కువ. ఎందుకంటే పగలల్లా కష్టపడతాడు, రాత్రి వస్తాడు, ఇంత అన్నం తింటాడు, భార్య పెట్టింది, అలిసిపోయి మంచం మీద పడుకుని నారాయణ 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 అనుకుంటాడు. చాలు, 1,00,000 సంవత్సరాలు తపస్సు చేసినట్టేవాడు. తన బాధ్యతలు, ధర్మబద్ధమైన బాధ్యతలు తీర్చుకుంటూ ఆ 3 సార్లు నారాయణ నారాయణ అంటే అతను ఆ నిద్రలో పోయాడంటే వైకుంఠం నుంచి నారాయణ దూత వచ్చి తీసుకుపోతారని శాస్త్రం. అలాగే మీరు చదువుకోవాల్సిన వయసు చదువుకోండి, చదువుకుంటూ మీకు కుదిరినప్పుడు జపం చేసుకోండి. మీరు వయసు అయ్యాక జపం, ఒక జాబ్ వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక చక్కగా తీర్థయాత్రలకి తిరిగి అక్కడ కాశీ, ఉజ్జాయిని, కామాఖ్య ఇవన్నీ తిరిగి సాధన చేసుకోవాలి, తప్పేమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతం చదువు మీద దృష్టి పెడుతూ ఆ చదువు సాగడం కోసం దేవతానుగ్రహం కావాలి కాబట్టి రాత్రి పూట కాస్త జపం చేసుకుని ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటే అదే మీకు కాశీ క్షేత్రం. ఈయన
కృపానందరెడ్డి గారు అని చెప్పి రాశారండి. దేవతలకు ఇష్టమైన రంగు, నైవేద్యాలు, వస్తువులు ఉన్నాయి కదా, అదే విధంగా దేవతలకి దేవుళ్ళకి ఇష్టమైన హోమగుండాలు, ఆకృతులు, అలంకారాలు, ఆకారాలు ఉన్నాయా అని అడిగారు కృష్ణానందరెడ్డి గారు. అదే మీరు అనేక ప్రశ్నలు పెట్టారు, అన్నిటికీ సమాధానం చెప్తే మిగతా వాళ్ళు బాధపడతారు కాబట్టి నేను దీనికి సమాధానం చెప్తున్నాను. వీలుంటే ఇంకో దానికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు కూడా మంచి ప్రశ్న అడిగారు, నలుగురికి ఉపయోగపడేది. దేవతలను బట్టి హోమ గుండాలు ఉండవండి. మన కామ్యాన్ని బట్టి దేవతా హోమగుండాలు ఉంటాయి. యోనిగుండమని, చతురస్రాకార కుండమని, త్రిభుజాకార కుండమని అనేక రకాల హోమగుండాలు ఉంటాయి. అవి మళ్ళీ మన కోరికను బట్టి మనం వేసే కర్రలు ఉంటాయి. మన కోరికను బట్టి హోమ ద్రవ్యాలు ఉంటాయి. మన కోరికను బట్టి ఆహారాలు ఉంటాయి, నైవేద్యాలు. అంతేగాని దేవతకి బట్టి హోమగుండాలు అనేవి ఎక్కడ ఉండవు. ఇప్పుడు నేను కాళీ ఉపాసన చేస్తున్నాను, నాకు అమ్మవారు అనుగ్రహం కావాలి, చతురస్రాకారంలో చేసుకుంటే సరిపోదు. లేదు, నాకు శత్రు బాధ ఎక్కువ ఉంది, త్రికోణం కుండంలో చేసుకుంటే సరిపోదు. అమ్మవారు అనుగ్రహం కావాలి, అమ్మవారు వశీకరణం కావాలి. వశీకరణం అంటే పూర్తిగా అడగదు, మనకి ఎంతో కొంత అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి. లేదు, సర్వజన వశీకరణం కావాలి అనుకున్నప్పుడు యోనిగుండం వాడు. అలాగా హోమగుండాలు ఉంటాయి, కానీ దేవతను బట్టి హోమగుండాలు ఉంటాయి. మన కోరికను బట్టి ద్రవ్యాలు, కోరికను బట్టి హోమగుండాలు ఉంటాయి. కృష్ణారెడ్డి గారు, స్వామి మానసిక సమస్యకి ఇది అయిపోయింది చెప్పేసి. నమస్కారం. వై సుచిత్ర గారు అడుగుతున్నారు, నేను ఒక ప్రొఫెషనల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను, అందులో సక్సెస్ సాధించడానికి అనుకుంటున్నాను. దేవుడు కృప నా పైన ఉంటూ నేను తప్పకుండా సాధించాలని మాలాంటి వాళ్ళు జపించవలసిన మంత్రం గాని, స్తోత్రం గాని ఏదైనా ఉంటే తెలియజేయండి. ఇంకంతే దాని ఉద్దేశం. విధానాలు తెలియజేయండి. అమ్మా, సకల విద్యకి అధిపతి పరమేశ్వరుడు. చాలా మందికి ఈ మధ్యన మన పక్కనే ఉంటున్న దేవాలయం, మన ఊర్లో ఉంటున్న గుడి, మన తిన్నప్పటి నుంచి తెలిసిన దైవాల మీద నమ్మకం పోతోంది. ఇంకేదో మిరాకిల్ జరిగిపోవాలి, ఇంకేదో ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుని అందరికీ చెప్తున్నాను. సుచిత్ర గారు ఇంకొకరికి కాదు, అందరికీ చెప్తున్నా. రామ మంత్రాన్ని మించింది లేదు, ఓం నమ శివాయ మించింది లేదు. ఇది సర్వత్రా రక్షిస్తుంది. ఎప్పుడైనా మనం ఏదైనా అంటే మన స్థాయి దాటిపోతోంది, ఆ రాముల వారు అక్కడెక్కడి నుంచో రావడానికి కాస్త నిదానంగా వస్తాడు, ఆ కృష్ణ కథ నిదానంగా వస్తాడు, మన మొర వినిపించుకుంటాడో లేదో సమయం పట్టేస్తుందో అనుకున్నప్పుడు మనం కాస్త వేరే ప్రయత్నాలు వెళ్తాం తప్ప చక్కగా చంద్రశ్రేఖ అష్టకం చదవండి, శివాభిషేకం చేయండి రోజు మృత్యుంజయ మంత్రంతో. ఇందాక చెప్పాను, సకల విద్యలకి అధిపతుడు ఆయనే. నృత్య, సంగీత, విద్యలు, వేదాలు అన్నిటికీ అధిపతి ఆయన. ఆయన దక్షిణామూర్తి స్వరూపం. లేదా దక్షిణామూర్తి శ్లోకాన్ని చదవండి. దక్షిణామూర్తి యొక్క శ్లోకం రోజు 11 సార్లు చదవండి. బ్రాహ్మణులకి పళ్ళు పండు పంచిపెట్టండి సోమవారం రోజు. చక్కగా దక్షిణామూర్తి స్తోత్రం, చంద్రశేఖర అష్టకం, మీకు ఏది నచ్చితే, మీ మనసుకి ఏది బాగుంది అనిపిస్తే అది శ్రద్ధగా, భక్తిగా మీ కోరికని వారి ముందు, పరమేశ్వరుడి ముందు చెప్పి, శివాభిషేకం మీ చేత్తో మీరు చక్కటి అంగుష్ట పరిమాణ శివలింగం సంపాదించుకుని చక్కటి పాలతోటో, మీకు ఏ ద్రవ్యం దొరికితే నీళ్లతోటో చక్కగా సంకల్పం, నా విద్యకి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు పరమేశ్వర, నాకు విద్యను ప్రసాదించు పరమేశ్వర అని వేడుకుంటూ పరమేశ్వర అభిషేకం చేసి ఈ దక్షిణామూర్తి శ్లోకం కానీ, చంద్రశేఖర అష్టకం కానీ చక్కగా చదవండి. మీకు అద్భుతమైన విద్యనిస్తాడు ఆ పరమేశ్వరుడు. విద్యనే కాదు, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాడు. ఆ పరమేశ్వరుడు కాళ్ళు పట్టేసుకోండి, సరిపోతుందా. మోహన్ వైజాగ్ అండి, నాకు ఇంగ్లీష్ లో పెట్టి చిన్న చిన్న అక్షరాలతో ఉంటే సరిగా కనపడదు. ఇంకోటి ఏంటంటే కాస్త ఇంగ్లీష్ లో పెడతారు, కాస్త తెలుగులో పెడతారు, ఇక అది ఇబ్బంది అవుతుంది. నేను మోహన్ ఫ్రమ్ వైజాగ్. జపం చేస్తున్నప్పుడు ఆవలింతలు వస్తున్నాయి, అలాగే మంత్రం చేస్తున్నప్పుడు మంత్రం ఆపగానే నార్మల్ అయిపోతుంది. తర్వాత
గుంపులు గుంపులుగా కుక్కలు వస్తున్నాయి ఇంటి ముందుకి, వచ్చి అరుస్తున్నాయి. బయటికి వచ్చి చూస్తే ఒక్కటి కనిపించట్లేదు. జపం అయినాక ఎక్కువ చేయాలంటే ఉన్న ఉన్న వాటి వల్ల వాటి అరుపుల వల్ల డిస్టర్బ్ అవుతుంది. చాలా మంది నమ్మరండి. ఇప్పుడు ఆవలింతలు రావడం అనేది మంత్ర జపంలో ప్రాథమిక దశలో సహజం అది. ఒక్కొక్కరికి ఆవలింతలు వస్తాయి, కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఇవి మనలో ఉన్న చెడు బయటకు పోతూ మంత్రదేవత మంత్రశక్తి మనలోకి ప్రవేశిస్తున్నప్పుడు వేడి పెరుగుతుంది శరీరంలో. వేడి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళంట నీళ్ళు రావడం, ఆవలింతలు రావడం ఇవన్నీ కూడా సహజం. కొన్ని రోజులకు పోతుంది, అది పెద్ద సమస్య ఏమి కాదు, అది సహజం. అంటే మీరు మంత్రం పనిచేస్తోంది అని అర్థం, సంతోషపడండి. ఇకపోతే డాకులు వస్తున్నాయి అలుస్తున్నాయంటే మీరు బహుశా నాకు తెలిసి కాలమేరు మంత్రం చేస్తున్నట్టున్నారు. చేసినప్పుడు మరి అవి అల్లరి చేస్తాయి. ఎందుకంటే వాటికి ఇష్టమైన దేవతని మీరు ఉపాసిస్తున్నారు కాబట్టి అవి అల్లరి చేస్తాయి. తప్పదు, వాటికి ఆహారం పెట్టండి, పెరుగన్నం పెట్టండి, పెట్టి నన్ను ఇబ్బంది పెట్టొద్దని నమస్కరించండి, ఆగిపోతాయి. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టవు. అవి అలా మురుగుతున్నాయంటే మీ మంత్రం పనిచేస్తోంది అని అర్థం. మొట్టమొదటిగా మీ మంత్రం పనిచేస్తోందా, మీ దేవతానుగ్రహం కలిగిందా అని సృష్టిలో ఎవరికైనా తెలిసేది ఏంటంటే జీవాలకి, మనుషులకు కాదు. మనుషులకి కాస్త ఐసెన్స్ తక్కువ, అహంకారంతో. వాటికి అహంకారం ఉండదు పాపం. అంచేత వాటికి దైవానుగ్రహం కానీ ప్రేతానుగ్రహం కానీ తొందరగా కలుగుతుంది కాబట్టి వాటి కంటికి కనపడుతూ ఉంటుంది దైవం కానీ ప్రేతాలు కానీ. అంచేత మీ ఇంటి ముందుకి ఆ దైవానుగ్రహం కలుగుతోందని ఏదైతే దైవానుగ్రహం సంబంధించిన శక్తి మీ వైపుకు ప్రవేశిస్తుందో వాటిలో కనపడుతోంది కాబట్టి అవి సంతోషంతో అరుస్తుంటాయి. అదేమి ఇబ్బంది లేదు, చక్కగా మీ మంత్రం పలుకుతోందని అర్థం. మంచి ప్రశ్న మోహన్ గారు, మీకు మంచి జరుగుగా. కుమారు చెన్నై అండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. అంటే మీలాంటి సందేహం చాలా మందికి ఉంటుంది, దీనికి మంచి వివరణ ఇద్దాం. కాళీ అమ్మవారికి, కామాఖ్య కాళీ అమ్మవారికి వ్యత్యాసం ఏమిటి? ఇద్దరు వేరు వేరు అమ్మలా లేదా ఇద్దరు ఒకటేనా? ఇద్దరమ్మలు ఒకటే అయితే కాళీ అమ్మవారికి మంత్రంలో బీజాక్షరాలు, కామాఖ్య అమ్మలోకి బీజాక్షరాలు చాలా వేరువేరుగా ఉన్నాయి. కొంచెం ఇద్దరమ్మల తత్వం గురించి, సాధన గురించి కొంచెం వివరించండి. బాగుందండి. ఇప్పుడు కాళీ అమ్మవారు, కామాఖ్య అమ్మవారు, వరంగల్ భద్రకాళిదేవి, కంచి కామాక్షిదేవి వీళ్ళందరూ ఒకటే అండి. ఆవిడ అక్కడ ఆవిర్భవించింది కాబట్టి అక్కడ కామాఖ్య అనే ప్రదేశంలో కామాఖ్య అమ్మవారు అయింది. కాళీ పార్వతీ స్వరూపం నుంచి కాళికాదేవి వచ్చింది కాబట్టి కాళికాదేవి అన్నారు, కాలతత్వాన్ని కలిగి ఉంది కాబట్టి. వరంగల్లో ఉంది కాబట్టి వరంగల్ భద్రకాళి అన్నారు. ఎక్కడ ఉన్నా విజయవాడలో కూడా కాళికాదేవి దుర్గమ్మవారు. కాళీ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం దుర్గమ్మవారు. మంత్రాలు ప్రదేశాన్ని బట్టి మంత్రాలు మారవు, మన సమస్యను బట్టి బీజాక్షరాలు మారుతాయి. ఇప్పుడు కామాఖ్య అమ్మవారి బీజాక్షరాలు అంటే కామాఖ్య అమ్మవారి బీజాక్షరాలే కాదు. మీరు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఇద్దరం కలిసి వెళ్ళాం ఒకే గురువు గారి దగ్గరికి. ఒకటే క్వశ్చన్ అడిగాం, మాకు కష్టం ఉందండి కాళీ అమ్మ మంత్రం కావాలి, కష్టం ఉందండి కాళీ అమ్మ మంత్రం అని ఇద్దరం అడిగి, మీకు ఇచ్చిన మంత్రం నాకెవరు గురువు గారు. ఇద్దరం ఒకటే మంత్రం గురువు దగ్గరికి వెళ్ళాం, ఒకటే దేవతను అడిగాం, ఒకటే సమస్య చెప్పాం. నీకు ఇచ్చే బీజాక్షరాలు వేరే ఉంటాయి, నాకు ఇచ్చే బీజాక్షరాలు వేరే ఉంటాయి. ఎందుకంటే నా కర్మతత్వం వేరు, నా శరీరతత్వం వేరు, నా కర్మ వేరు. మీ కర్మ వేరు, మీ శరీరతత్వం వేరు. అలాగే మన ఇద్దరికి వేరు వేరు మంత్రాలు ఎలా వచ్చినాయో దేవతలకి అనేక రకాల బీజాక్షరాలు సమస్యని బట్టి, కోరికను బట్టి ఒకళ్ళు మోక్షం అడుగుతారు, ఒకళ్ళు ధనం అడుగుతారు, ఒకళ్ళు శత్రుపీడను అడుగుతారు. అలా బీజాక్షరాలు మారుతాయి తప్ప కామాఖ్యలో దేవత ఉంది కాబట్టి కామాఖ్య మంత్రం వేరు, కాళీ ఇంకో చోట ఉజ్జాయినిలో ఉంది కాబట్టి ఉజ్జాయిని మంత్రం, మహాకాళి మంత్రం వేరు అని ఉండదండి. కామాఖ్యాదేవిలో కామాఖ్య తంత్రం, అక్కడ తంత్రం వేరు, బెంగాలీ తంత్రం వేరు, ఉజ్జాయిని తంత్రం వేరు, ఒరిస్సా తంత్రం వేరు, కలకత్తా తంత్రం వేరు, కేరళ తంత్రం వేరు. తంత్రాన్ని బట్టి మంత్రాలు మారుతూ ఉంటాయి, అక్కడక్కడ ప్రదేశాలను బట్టి మంత్రాలు మారుతుంటాయి. మంత్రాలు అలా అని మీరు కామాఖ్య మీరు వెళ్ళి కామాఖ్య మంత్రం ఇవ్వమంటే అంటే ఒకటే మంత్రం ఎవరు బీజాక్షరాలు మార్చి ఇస్తారు. ఎవరి కోరికను బట్టి వాళ్ళ మంత్రం మారు. ఇలా వేణుగోపాల్ గారు అడిగారండి, ప్లీజ్ క్లైండ్లీ డూ వీడియో ఆన్ దుర్గా సప్తశతి. ఖచ్చితంగా చేద్దామండి. అమ్మవారు అనుగ్రహం, మహాకాళి మహాలక్ష్మి స్వరూపిణి అయిన మా అమ్మ దుర్గమ్మవారు అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో తెలియదు.
ఎరా నువ్వు అది చెయ్యరా, దుర్గా సప్త గురించి చెప్పరా అని అమ్మవారు నన్ను అనుగ్రహిస్తే ఖచ్చితంగా నాకు కూడా ఆనందంతోటి, అద్భుతంతోటి అమ్మవారి సేవ, పాద సేవ చేసుకోవాలని కోరికుంది. మీ కోరిక, నా కోరిక ఒకటే గాబట్టి త్వరలో తీరుతుందని భావిస్తున్నాను వేణుగోపాల్ గారు. సంతోషం. మోహిని గారు అడిగారండి, గురువుగారు పని చేసుకుంటూ మానసికంగా సాత్విక మంత్రం, తీవ్ర మంత్రం, దేవతా సంపుడీకరణ మంత్రం అంటే నాకు అర్థం కాలేదు మోహిని గారు. మీ సాత్విక మంత్రంలోనే మీ గురువులు తీవ్ర మంత్రాన్ని సంపుటీకరణ చేసి ఇచ్చారా? లేదా మీరు 2 మంత్రాలు సాత్వికం ఒకటి, తీవ్రం సంపుటీకరణ మంత్రం ఒకటి, మరి ఏమో మీ ప్రశ్న నాకు పూర్తిగా అర్థం కాలేదమ్మా. ఇన్ని మంత్రాలు అక్కర్లేదండి. ఒక దేవత, ఒక గురువు, ఒక మంత్రం చాలు. ఎన్ని సమస్యలకైనా ఒక దైవాన్ని మనం పట్టుకుంటే మీరు ఏదో ఒక మంత్రం, సాత్విక మంత్రం చేస్తారా, తీవ్ర దేవతా మంత్రం చేస్తారా, సంపుటీకరణ మంత్రం చేస్తారా? మరి సంపుటీకరణ మంత్రాలంటే మీ సమస్య తీరేదాకానే చేయాలి. తర్వాత చేయక్కర్లేదు, అవసరం లేదు. శాశ్వతంగా జీవితకాలం చేయాల్సిన అవసరం లేదు. అంచేత మీకు ఎవరు మంత్రం ఇచ్చారో ఆ గురువు గారిని సంప్రదించి ఇన్ని మంత్రాలు చేయటం అంత మంచిది కాదు. ఎక్కువ దేవతలైనా కూడా మనకి మతభ్రంశం అవుతుంది. ఇంట్లో కలహాలు పెరుగుతూ ఉంటాయి. అంచేత మీ సమస్యను బట్టి ఒక దేవతను నిర్ణయించుకుని ఆ ఒక్క దేవతా మంత్రాన్ని, ఆడవారికి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఈ బహిష్ట సమయంలో గాని, ఇంటి పనులు అవి చేసుకోవాలి కాబట్టి కొన్ని మీరు వీలైనప్పుడు శాస్త్ర ప్రకారం, పద్ధతి ప్రకారం ధూపదీప నైవేద్యాలు అవి పెట్టుకుంటూ మీరు నడుచుకుంటూ మీ వంటశాలలో మీ పనులు చేసుకుంటూ మీ పనులు ఆటంకం లేకుండా మీరు మంత్రం చేసుకోవచ్చు సాధన. ఇబ్బంది లేదు. ఆడవారికి అమ్మవారి స్వరూపం కాబట్టి మీకు కొంత వెసులుబాట్లు ఉన్నాయి. మగవాళ్ళకి లేవు ఆ ఫెసిలిటీలు. ఇంచేత మీరు ఏదో ఒక మంత్రాన్ని నిర్ణయించుకోండి. ఇన్ని మంత్రాలు చేయడం మంచిది కాదు. ఇంట్లో కూడా కలహాలు పెరుగుతాయి. ఒక మంత్రానికి ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. ఒక మంత్రానికి ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది. ఇవి అన్నీ కలిసిపోతే మీకు మానసిక ఒత్తిడి, బుర్ర పనిచేయదు. ఇంట్లో వాళ్ళకు కూడా మీరు చేస్తున్న మంత్రశక్తి వల్ల రకరకాల తరంగ శక్తులు ఏర్పడి వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్‌లు వచ్చి మీ మధ్యన పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. అందుకని ఏదో ఒక మంత్రం, అది తీవ్ర మంత్రమా, సాత్విక మంత్రమా, సంపుటీకరణ మంత్రమా ఏదో ఒకటి నిర్ణయించుకొని చేయండమ్మా మోహిని గారు దయచేసి. ఈ పేరేంటో అర్థం కావట్లేదంటే చివర్లో మాత్రం 565 ఉంది. అంటే 565 అనుకుంటా ఆయన పేరు. నేను కాళీ మహావిద్య చేస్తున్నాను. నాకు డ్రీమ్స్‌లో స్నేక్స్, మనీ కనిపిస్తున్నాయి. వాటి అర్థం ఏంటో కొంచెం చెప్పండి. ఏదైనా మంత్ర సాధన చేస్తున్నప్పుడు మన షట్చక్రాలు, వెన్నుపూసలోంచి మంత్రం కదులుతూ పైకి బ్రహ్మరంధ్రానికి ప్రవేశిస్తుంది. అలాంటప్పుడు మంత్రం మీ శరీరంలో వెన్నెముక ద్వారా బ్రహ్మరంధ్రానికి ప్రవేశించినప్పుడు దీన్ని వెన్నుపాము అంటాము. అదే మీకు కనపడుతున్న పాము. మంత్ర సాధన జరుగుతున్నప్పుడు అది అప్పటిదాకా పడుకుని ఉంటుంది. సాధకుడు మంత్ర సాధన చేస్తున్నప్పుడు లేదా ధ్యానం చేస్తున్నప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడే అవి కదలికలు మొదలవుతాయి. చక్రాలకి, ఆ సర్పానికి, పాముకి. దాన్ని సర్పం అంటాం మనం మంత్ర శాస్త్రంలో కానీ, ధ్యాన శాస్త్రంలో కానీ. అంచేత ఆ సర్పం కనపడుతోంది మీకు. మనీ అంటే కోరిక. ధనం అనేది కోరిక. మీ కోరికలు రకరకాలు, మీరు ఇక్కడ చెప్పుకోలేని కోరికలు మిమ్మల్ని బాధిస్తున్నాయి సాధనలో. ఆ కోరికలు నియంత్రించుకోమని సూచన. చేత మీరు ఆ కోరికలను సూచించుకోండి. కొన్ని సాధనలు చేసినప్పుడు కామం, కోరికలు, కోపం ఇలాంటివన్నీ వస్తుంటాయి సాధకులకి. అది ఆహార నియమాల వల్ల కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మీకు మంత్రం ఇచ్చిన గురువు గారిని సంప్రదించండి. వారు చెప్తారు ఎలా నియంత్రించుకోవాలి, దానికి ప్రక్రియలు ఏమిటి, దానికి కూడా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ కూడా మీ గురువు గారు నేర్పిస్తారు. వారిని సంప్రదించండి. చాలా మంది పేర్లు పెట్టట్లేదండి. ఏవో గజిబిజి పేర్లు 2027, 25 అంటే ఈ పేరు ఇలాగే చదువుతాం. మరి పేరు పెట్టండి. పేరు పెడితే మీకు నాకు ఒక బంధం పెరుగుతుంది. మీరు ఏదో రహస్యంగా, దేనికి రహస్యం, మీరేమి తీవ్రవాదులు కాదు కదా. చక్కగా మంచి పేర్లు ఉంటాయి కదా, పెట్టుకోవచ్చు కదా. నమస్కారం అండి, ఆంజనేయ స్వామి అనుగ్రహం తొందరగా కలగడానికి అంటే ఏమి చేయాలి స్వామి, ఎలా పూజించాలి? అయ్యా, అనుగ్రహం అంటే చాలా విధాలుగా ఉంటుంది. మీరు మంత్ర జపం చేస్తున్నారా? రోజు స్వామివారిని అభిషేకాదులు, అర్చనలు చేస్తున్నారా? శ్లోకాలు చదువుతున్నారా? ఏ పద్ధతిలో మీరు స్వామివారి అనుగ్రహం పొందాలనుకుంటున్నారు? అనేక మార్గాలు ఉన్నాయి స్వామివారిని చేరుకోవడానికి. అత్యంత సులభమైనది అంటే మీరు ఏ విధానం చేస్తున్నా ముందు శ్రీరామనామ జపం, వెనక శ్రీరామనామ జపం చేయండి. చాలా అద్భుతంగా హనుమంతుల వారు అనుగ్రహిస్తారు. అలాగే
తమలపాకు మీద సింధూరం, కొబ్బరి నూనె తీసుకుని ఇంతకుముందు చెప్పాను నా వీడియోలో. శ్రీరామ 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 అని రాసి దానికి ధూపదీప నైవేద్యాలు పెట్టి ఆ తమలపాకులు పూజ చేసి తీసుకెళ్లి హనుమంతుల వారి ఆలయంలో ఈ దండను సమర్పించండి. అరటిపళ్ళు, కొబ్బరికాయ, అప్పాలు, గారెలు, స్వామివారికి ఇష్టమైనవన్నీ నైవేద్యం పెట్టి సమర్పించండి. ఈ రకంగా హనుమంతుల వారి అనుగ్రహం శీఘ్రంగా పొందొచ్చు, అతి శీఘ్రంగా. అందుచేత స్వామివారి అనుగ్రహానికి నేను చాలా చక్కగా ఎవరూ చెప్పని టెక్నిక్ చెప్పానండి. అది నేను చేసింది, అనుభవించింది నేనే కాదు, నాకు తెలిసిన వాళ్ళ చేత చేయించి ఎంతో ఉన్నతికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హనుమంతుల వారు అంత శీఘ్రంగా కరుణిస్తారు. ఇక ఈయన మాస్టర్ సేని గారట, సార్ బ్రాహ్మణుడు అనేవాడు తన ధర్మబద్ధమైన కోరిక కోసం కామాఖ్యలో బలి పూజ చేయవచ్చా? ధర్మబద్ధం అని మీరు అనుకుంటున్నారు, ధర్మబద్ధం కాదని అవతలవాడు అనుకుంటాడు. ధర్మబద్ధమో అధర్మబద్ధమో అది దేవతకి నిర్ణయిస్తుంది, మనం నిర్ణయించలేము. చేత కామాఖ్యలో బలి ఇవ్వచ్చా అంటే ఇవ్వాల్సినంత అవసరం లేదని నేను చెప్తానండి. అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ దోపిడీ ఎక్కువ ఉంది, దోచుకుంటున్నారు. మీది కోరిక ధర్మబద్ధమైనా అక్కడ ధర్మబద్ధంగా ఎవరు చేయట్లేదు. మీరు వెళ్ళి డబ్బులు అవి మోసపోయి ఆ కోరిక అంత డబ్బు ఖర్చు పెట్టి కోరిక తీరకపోవడం వల్ల మళ్ళీ ఇంకొంత మీరేదో శత్రు బాధలో ఉన్నారని అర్థమవుతుంది. ఇక్కడ ఆ శత్రు బాధ తీరకపోవడం వల్ల ఆ అమ్మవారు కూడా కరుణించలేదు అని కామాఖ్య యొక్క అమ్మవారి యొక్క మీరు నిందించుకోవడం తప్ప. ఎందుకంటే అక్కడ చాలా కమర్షియల్ అయిపోయిందండి. మేము ప్రతి 6 నెలలకి 3 నెలలకి వెళ్తూనే ఉంటాం. నేను వారిని నమ్మను, అక్కడ వాళ్ళని నేనే చేసుకుంటాను నా పద్ధతిలో. వాళ్ళు నన్ను దగ్గరికి రానివ్వరు, నేను వాళ్ళని దగ్గర రానివ్వను. వాళ్ళకి నాకు ఎప్పుడు కొట్లాట జరుగుతూనే ఉంటుంది. కొంతమంది యూట్యూబ్లో వీడియోల్లో ఏదో చూపించేస్తుంటారు. అక్కడ వాళ్ళందరూ మోసగాళ్ళు అయ్యారు. ఒకప్పుడు పూర్వం ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళ తండ్రులు ఉండేవాళ్ళు, మహాసాధకులు, ఉపాసకులు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఒక మంత్రం ముక్క రాదు, ఒక పద్ధతి రాదు, ఒక తంత్రం రాదు. అంచేత ఆ బలులు ఇవ్వటం కన్నా చక్కగా మీ దేవతను మీరు ఏ కోరిక ఉందో ఓ మంత్ర దేవతను అనుగ్రహం పొంది మీరింట్లోనే గుమ్మడికాయ బలం, పోస్ట్మార్టం బలం ఇచ్చుకోవడం, ఈ సమస్యను తీర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అంతవరకు వెళ్ళనవసరం లేకుండా త్వరగానే మీ సమస్య తీరే మార్గాలు అనేక ఉన్నాయి. ఆ రకంగా తీర్చుకోండి. రాజేశ్వరి గారు ఒక ప్రశ్న అడిగారండి. ఇంతకుముందు నేను చెప్తానని మాట ఇచ్చాను. చంద్రుడు ఎందుకు ఉపాసించాలి? చంద్రుడు అమ్మవారు చంద్ర స్వరూపిణి. శివుని తలమే చంద్రుడు ఎందుకు ఉంటాడు? ఇదంతా చెప్తే పెద్ద వీడియో అయిపోతుందని చెప్పాను. అవునమ్మా, మరి నేను చెప్పిన మాట వాస్తవం. ఈ ఫ్లోలో అటు ఇటు తిరగడం, క్షేత్రాలు తిరగడం, తపస్సు గురించి తిరగడం వల్ల మర్చిపోతున్నాను. త్వరలోనే ఈ వీడియో నేను చేస్తాను. పెద్దదైనా సరే పెద్దదే చేయండి వీడియో, చిన్నవి చేయొద్దని నా మీద కత్తి తూస్తున్నారు ప్రేక్షకులంతా. నేను పెద్ద వీడియోలే చేస్తాను, సరేనా? మోహిని బాకి అంట, 50-40 ఈ పేరు. మీరు పేర్లు పెట్టకపోతే నేను ఎలాగే చదువుతాను. మీరు తెక్కగా పెడితే నేను తెక్కగా చదువుతాను. మీరు పూర్తి పేర్లు పెట్టండి. మీరేం తీవ్రవాదులు కాదు, టెర్రరిస్టులు కాదు పేర్లు పెట్టుకుని దాచుకుని రహస్యంగా పెట్టుకోవడం. గురువు గారు లలితాది మంచి ప్రశ్న అడిగారు, అందుకే చెప్తున్నాను. లేదా మీ పేరు ఇలా ఉంటే నేను చెప్పేవాడిని కాను. పేరు కింద కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఇక నుంచి ఎవరు పేర్లు సరిగా పెట్టకపోతే నేను ప్రశ్నకి సమాధానం చెప్పనండి, మీరు ఏమని అనుకోండి. గురువు గారు లలితాది మంత్ర సాధన చేస్తున్నప్పుడు కళ్ళలో ఒకసారి చిన్న పాప మా ఇంటికి వచ్చింది. నేను ఆ పాప దగ్గరికి వెళ్ళి ఈ పాప పేరు మీద, పాప నీ పేరు ఏమిటి అని అడిగాను. దానికి బదులుగా ఆ పాప నా పేరు షోడశి అన్నది. నాకు మెలకువ వచ్చింది. అప్పుడు నా మానసిక పరిస్థితి, సృష్టి అంతా చరాచరం అంతా అమ్మవారి శక్తి మయం, ఎటువైపు చూసినా అంతట్లో ఆ అమ్మ ఉన్నదని నేను అనుభవం. నిద్రలో ఉన్నప్పటి నుంచి మంత్రం మానసికంగా జపం నా ప్రమేయం లేకుండా జరుగుతోంది. కొన్ని రోజుల తర్వాత మరలా కలలో నేను బయట నుండి మెట్టు ఎక్కుతూ మా ఇంటి గుమ్మం వైపు వెళ్తున్నాను. ఎవరో ఒక ఆవిడ చిన్న పాపను ఎత్తుకుని మెట్లు దిగుతూ నాకు ఎదురుగా వచ్చి నన్ను చూసి టాటా చెప్పని అని ఆ పాపతో అంది ఆవిడ. అలాగ అనగానే ఆ పాప నన్ను చూసి చెయ్యి టాటా అని చెప్పి నేను కూడా టాటా చెప్పాను. ఆవిడ ఆ పాపను తీసుకుని వెళ్ళిపోయింది. నాకు మెలకువ వచ్చింది. అప్పటి నుంచి నా జపం సరిగా సాగటం లేదు. మరుసటిలాగా అలాగే నా ప్రమేయం లేకుండా నిద్రలో మానసిక జపం జరగటం లేదు. కళలకి అర్థం ఏంటి గురువు గారు? జపం అడ్డంకులు లేకుండా ముందుకు సాగాలంటే ఏం చేయాలి? అయ్యా, దేవత ఏమి టాటా చెప్పి వెళ్ళిపోదండి. మన ప్రేయసులు కాదు,
మనం గిఫ్ట్లు ఇవ్వకపోతే, షాపింగ్ కాంప్లెక్స్‌లకి వెళ్ళకపోతే బాయ్ చెప్పేసే టైప్ కాదు అమ్మవారు. మీలోనే మంత్ర సాధనలో తప్పు జరుగుతోంది. దేవత ఎప్పుడూ కూడా ఎవరిని వదిలిపెట్టదు. అమ్మవారు లలితాదేవి అసలు వదిలిపెట్టదు. ఎక్కడో మీరు చేస్తున్న మంత్ర ప్రక్రియలో తప్పుంది. మీరు చేస్తున్న మానసికమైన పరిస్థితిలో తప్పుంది. మీరు మొదట్లో ఉన్నంత స్థాయి తర్వాత మీలో తప్పింది. గతి తప్పింది కాబట్టే, దారి తప్పారు కాబట్టే మీకు అమ్మవారికి మంత్ర సాధన ముందుకు సాగట్లేదు. మీరు మీ మంత్రం ఇచ్చిన గురువును సంప్రదించండి. దీనికి మార్గాలుంటాయి. ఎలాంటి మార్గాలంటే దీనికి ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క పద్ధతులుంటాయి. అంచేత మీ గురువులు ఎవరు మంత్రం ఇచ్చారో ఈ మంత్రాన్ని వారిని సంప్రదించండి. దాంట్లో ఉన్న మీకు ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ చేస్తారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. అది మీ సాంప్రదాయం కాకపోవచ్చు. మీ గురువుల సంప్రదాయం కావచ్చు. మరి మీ గురువు గారి కోపం రావచ్చు. అంచేత మీరెక్కడో తప్పు చేశారు కాబట్టి మీకు ఆ దేవత ధ్యాన స్థితిలో రావట్లేదు. అంచేత పాప టాటా చెప్పింది, దేవత దూరం అయిపోయింది. ఈ సైకాలజికల్ ఫీలింగ్‌లో ఉండకండి. మంత్ర సాధనలో ఇలాంటివి రకరకాల భావాలు కలుగుతూ ఉంటాయి. సహజం. ప్రతి ఒక్కళ్ళకి రకరకాల రూపంలో మీకు భావాలు కలుగుతూ ఉంటాయి. ఆ భావాలు నిజాలు కాదు. అవి నమ్మి మీరు మానసికంగా ఇబ్బంది పడక్కర్లేదు. మీ మంత్ర సాధన సాగట్లేదు, అడ్డంకులు కలుగుతున్నాయంటే అది ఇంద్ర పరీక్ష. మంత్ర సాధనకి అడ్డంకులు అనేవి ఖచ్చితంగా ప్రతి సాధకుడికి వస్తాయి కాబట్టి మీ గురువులు సంప్రదించండి. వెంకటేష్ గారు అడిగారండి, కాళికాదేవి మంత్ర సాధనలో గుమ్మడికాయ బలి తప్పనిసరి, బలువు ఇవ్వకపోయినా పర్వాలేదా, దక్షిణాచారంలో చేసుకుంటూ వెళ్ళొచ్చా? రామకృష్ణ పరమహంస వారు దక్షిణాచారంలోనే చేశారండి. అమ్మవారి చేతి ముద్దలు కూడా తింది. ఎవరో చెప్పారు, నేను చెప్పాను, ఇంకొకళ్ళు చెప్పారు అని గుమ్మడికాయ బలి పెట్టాలి, మేక బలి పెట్టాలి, ఏం అవసరం లేదు. మీ సాంప్రదాయంలో మీ మనసుతోటి మీకు ఏది తోస్తే అమ్మవారికి అది పెట్టచ్చు. పెట్టకపోయినా సాధన చేయొచ్చు. మీ సాధన మనసుని అర్పించితే మనసే సకల పనులకి సమానం, నరబలితో సమానం. మీ మనసును అర్పిస్తే, మిమ్మల్ని మీరే అర్పించుకుంటే ఇంకా పనులు ఎందుకు? అంచేత మీకు తోచిన నైవేద్యం పెట్టుకుంటూ మీరు ఏకాగ్రతగా అమ్మవారి మీద ధ్యాన దృష్టి పెడుతున్నారా, మీ సర్వం అమ్మవారికి అర్పిస్తున్నారా లేదా అన్నది ముఖ్యం. కానీ నైవేద్యాలు పెట్టకుండా దేవత అనుగ్రహం పొందిన వాళ్ళు, ఏమీ చేయకుండా పొందిన వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు. కాకపోతే గురు విధానము, మంత్ర విధానము తెలుసుకుంటూ దేవత మీద అపారమైన నమ్మకం పెట్టుకుని దేవతకి మీరు సరెండర్ అయిపోయి ఎప్పుడు సాధన చేస్తున్నారో. ఇప్పుడు నైవేద్యాలు, బలులు ఇవన్నీ ఏమిటంటే మన సమస్య అమ్మవారికి త్వరగా చేరాలని. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలండి ప్రధానమంత్రి గారిని కలవడానికి, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సంవత్సరానికి వెళ్ళిపోతాం. కారు వేసుకుని వెళ్ళొచ్చు, 3 రోజులకి వెళ్తాం. ట్రైన్ వేసుకుని వెళ్ళొచ్చు, 4 రోజులకి వెళ్తాం. ఫ్లైట్ వేసుకు వెళ్ళొచ్చు, గంటలో వెళ్ళిపోతాం. ఎలా వెళ్ళాలి మార్గం అనేది మీ ఇష్టమే. మీ సమస్య ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రంగా చేసుకోమని తప్ప అమ్మవారికి బలులే పెట్టాలా అంటే ఏమీ పెట్టక్కర్లేదు. బెల్లం ముక్క కూడా పెట్టకుండా సాధన చేయొచ్చు. మీ మనసును అర్పిస్తే, మీ మనసును అర్పించండి, ఏం అక్కర్లేదు. ఇదండి సమాధానం. గురువుగారు, నా పేరు అనూష, వయసు 30 సంవత్సరాలు, PhD చదువుతున్నాను. నా చదువులో చాలా ఆటంకాలు వస్తున్నాయి. నేను రాజశ్యామలాదేవి మంత్రం జపిస్తున్నాను, అయినా కూడా నా సమస్యలు తీరట్లేదు. నేను ఒక వ్యాధితో బాధపడుతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు, పరిష్కారం తెలపగలరు? అమ్మా, మీరు చేస్తున్నది రాజశ్యామలాదేవి మంత్రం. మంత్రం తప్పు లేదు, ఇచ్చిన గురువులది తప్పు లేదు, మీలోనే తప్పు ఉంది. ఎంచేతనంటే ఈ మాట అంటున్నాను, అన్యదా భావించకండి. ఏదైనా మనం చేసే విధానంలో తప్పు ఉంది అనుకోండి. డాక్టర్ గారు 3 పూటలు మందు వేసుకున్నమ్మా, 9ంటికి ఒకటి, 6ంటికి ఒకటి, రాత్రి 12ంటికి ఒకటి అంటాడు. మీరు మీ పనుల్లోనో, టీవీ సీరియల్లోనో, మీ చదువులోనో ఎందులో పడి 1 గంట లేటుగా వేసుకుంటారు. ఆయన ఆ టైం ఎందుకు చెప్పాడు అంటే, ఆ టైంలో అయితేనే ఆ మందు బాగా పనిచేస్తుంది. అన్నానికి ముందు టాబ్లెట్ వేసుకుంటే అన్నానికి ముందు వేసుకోవాలి, అన్నానికి తర్వాత అన్నీ ఒకేసారి వేసుకోకూడదు కదా. అలాగే సాధనలో కూడా మనం ఏదో తప్పు చేస్తున్నాం, ఎక్కడ తప్పు చేస్తున్నామని మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. అమ్మవారు అనుగ్రహం కలిగితే మీ వ్యాధి పెద్ద సమస్య కాదు, చిటుకులో ఇలా తీసి పడేసినట్టు అవుతుంది. అలాగే మీరు చేస్తున్న PhD చదువు కూడా ఆటంకాలు లేకుండా జరుగుతుంది. అంచేత మీ మంత్ర సాధనలో గొప్ప దేవతను పట్టుకున్నారు. అమ్మవారు సర్వం ఇస్తుంది, సర్వం రాజ్యాన్ని ఇచ్చేస్తుంది, యోగాన్ని ఇచ్చేస్తుంది.
మీరు అడిగిన సమస్య చాలా చిన్నది అమ్మవారిని. ఇంకేత ఎక్కడో మీ సాధనలో తప్పు జరుగుతోంది. అది మీ మంత్రం ఇచ్చిన గురువు గారినైనా సంప్రదించండి. లేదా మీరైనా కనిపెట్టండి. ఎక్కడ తప్పు జరుగుతోంది. విధి విధానాల్లో ఎక్కడో తప్పు జరుగుతోంది. అది గ్రహించుకోండి అమ్మ. చాలా ప్రశ్నలొచ్చినియండి. ఏదో నేను కట్టే కొట్టే తెచ్చే అని చెప్పేస్తేనేమో చాలా చిన్న వీడియో అవుతుంది. అన్నిట్లికి వివరంగా చెప్పాను కాబట్టి వీడియో పెద్దదయింది. ఇది ఒక పార్ట్ కింద రిలీజ్ చేస్తాము. మిగతా ప్రశ్నలకి ఇంకో పార్ట్ చేస్తాము. ఈ వీడియో రిలీజ్ అయిన నుంచి ఇక సమాధానాలు తీసుకోబడవండి. మళ్ళీ వచ్చే మేము అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు మీరు ప్రశ్నలు పెట్టండి. మేము సమాధానాలు చెప్తాం. ఈ వీడియో ఇంతవరకు వచ్చినవి కొన్ని ప్రశ్నలు. అలా అని మిగతావి చెప్పలేదనుకోకండి. ఇంకో వీడియోలో చెప్తాం మేము. గురుభ్యో నమః శ్రీమాత్రే